మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు చిత్రం విడుదలై ఇప్పటికే 22 రోజులు పూర్తి చేసుకుంది. అయినప్పటికీ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇంకా డీసెంట్ స్థాయి వసూళ్లతో ముందుకెళ్తోందని ట్రేడ్ వర్గాల్ని కూడా ఆశ్చర్యపరుస్తోంది. సాధారణంగా ఈ రోజుల్లో పాన్ ఇండియన్ సినిమాలే 3 వారాలు దాటిన తర్వాత బుక్ మై షో వంటి టికెట్ ప్లాట్ఫామ్లలో ట్రెండింగ్ నుంచి బయటకెళ్లిపోతుంటాయి. అలాంటిది ఈ చిత్రం 22వ రోజున కూడా బుక్ మై షో యాప్లో 8,000కి పైగా టికెట్లు అమ్ముడవుతుండటం విశేషం. 4వ వారంలో కడుగుపెట్టిన తర్వాత కూడా ట్రెండ్ అవుతుండటం మెగాస్టార్ మార్కెట్ని మరొకసారి బలమైన ఉదాహరణగా నిలుస్తోంది. మరొక వారం రోజుల పాటు థియేట్రికల్ రన్ ఉండే అవకాశాలు స్పష్టంగా ఉన్నా కూడా అప్పుడే ఈ సినిమాను ఓటీటీకి తీసుకురావడంపై అభిమానుల్లో కొంత అసంతృప్తి వ్యక్తమవుతోంది. థియేటర్లో ఇంకా ఆడియన్స్ వస్తున్న టైంలో ఓటీటీ రిలీజ్ చేయడం సరైందా అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అయితే దీనికి కారణం ముందే కుదిరిన భారీ ఓటీటీ డీల్ అని తెలుస్తోంది. జీ5 సంస్థ ఈ చిత్రాన్ని చాలా ఫ్యాన్సీ రేట్కి కొనుగోలు చేసిందట. ఇది ప్రాంతీయ భాషా చిత్రాల ఓటీటీ డీల్స్ లో ఒక ఆల్ టైమ్ రికార్డు స్థాయిని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన గత చిత్రం సంక్రాంతికి వస్తున్నప్పుడు కూడా జీ5నే కొనుగోలు చేయగా ఆ సినిమా దాదాపు 6 నెలల పాటు ప్లాట్ఫామ్లో ట్రెండ్ అవుతూ భారీ వ్యూస్నే సాధించింది. RRR స్థాయిలో వ్యూస్ రావడంతో పాటు సంస్థకు అద్భుతమైన లాభాలు వచ్చాయి. అదే నమ్మకంతో మనశంకర్ వరప్రసాద్ గారు కోసం నిర్మాతలు అడిగిన రేటుకే జీ5 ఒప్పుకున్నట్లుగా సమాచారం. ఒప్పందం ప్రకారం ఈ చిత్రాన్ని 4 వారాల తర్వాతే ఓటీటీలోకి తీసుకురావాల్సి ఉంది. మార్చి 11న సినిమా స్ట్రీమింగ్ స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. అంటే విడుదలై సరిగ్గా 28 రోజులు పూర్తయి 29వ రోజు నుంచి ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి రాబోతోంది. ముందే కుదిరిన అగ్రిమెంట్ కావడంతో ఈ తేదీని మార్చే అవకాశం కూడా లేదని టాక్. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా అదే రోజు నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఓటీటీకి వచ్చినంత మాత్రాన థియేటర్లో రన్ పూర్తిగా ఆగిపోతుందనే భయం అవసరం లేదు. గతంలో చాలా సినిమాలు ఓటీటీ రిలీజ్ అయిన తర్వాత కూడా కొంతకాలం థియేటర్లో కొనసాగిన ఉదాహరణలు ఉన్నాయి. మెగాస్టార్ అభిమానులు థియేటర్ అనుభూతికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు కాబట్టి ఇంకా కొంతమంది ఆడియన్స్ హాళ్లకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి మనశంకర్ వరప్రసాద్ గారు థియేటర్లోనూ ఓటీటీలోనూ ఒకేసారి హాట్ టాపిక్గా మారబోతుందా లేదా అనేది మార్చి 11 తర్వాతే స్పష్టమవుతుంది.